హలో ఎవరీవన్, నేను మీ డాక్టర్ రవీంద్ర, హౌ టు డెంటల్ క్లినిక్. మనం ప్రతిరోజు చేసే బ్రషింగ్ పై సాధారణంగా కొన్ని అపోహలు ఉంటాయి. అందులో మొదటిది ఏంటంటే గట్టిగా బ్రషింగ్ చేస్తే పళ్ళు బాగా క్లీన్ అవుతాయి. ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే గట్టిగా బ్రష్ చేసినప్పుడు పంటి పైన ఉన్నటువంటి ఎనామిల్ అలాగే చిగుళ్ళు అరిగిపోతాయి. దీని వలన పళ్ళు దూమని లాగడం, పళ్ళ మధ్యలో ఆహారం ఎక్కువగా ఇరుక్కుపోతుంటుంది. కాబట్టి సాఫ్ట్ బ్రిజల్స్ ఉన్న బ్రష్ తోటి సున్నితంగా అన్ని టూత్ సర్ఫేసెస్ క్లీన్ అయ్యేటట్టు రోజుకు 2 సార్లు బ్రష్ చేయాలి. ఇలా ఒక్కసారి అన్ని టూత్ సర్ఫేసెస్ క్లీన్ అయ్యేటట్టు బ్రషింగ్ చేయడానికి 2 నుంచి 3 నిమిషాలు సరిపోతుంది. ఇంకా రెండవది, భోజనం చేసిన వెంటనే బ్రషింగ్ చేయడం అనేది మంచిది. ఇది కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే ఏవైనా ఆహార పదార్థాలు కానీ లేదా జ్యూసెస్ లాంటివి తీసుకున్నప్పుడు దాని ప్రభావం పంటి పైన 2 నుంచి 3 నిమిషాల వరకు ఉంటుంది. ముఖ్యంగా అసిడిక్ నేచర్ ఉన్నటువంటి ఆహార పదార్థాలు తీసుకున్నప్పుడు ఇవి తాత్కాలికంగా ఎనామిల్ ని మెత్తగా చేస్తాయి. ఇటువంటి టైంలో బ్రషింగ్ చేస్తే ఎనామిల్ ఎక్కువగా అరిగిపోతుంది. కాబట్టి భోజనం చేసిన వెంటనే కాకుండా 30 నుంచి 60 నిమిషాలు ఆగి బ్రషింగ్ చేయడం అనేది మంచిది. మూడవది, ఒక ఫ్యామిలీలో ఉన్నటువంటి అందరూ ఒకే రకమైన బ్రషింగ్ టెక్నిక్ ని అలాగే ఒకే రకమైన టూత్ పేస్ట్ ని వాడుతుంటారు. ఇది సరైన పద్ధతి కాదు. ఎందుకంటే ఒక పర్సన్ యొక్క ఏజ్ ను బట్టి, టూత్ కండిషన్ ను బట్టి, చిగుల యొక్క కండిషన్ ను బట్టి టూత్ పేస్ట్ అయినా అలాగే బ్రషింగ్ టెక్నిక్ అయినా మారుతూ ఉంటుంది. అప్పుడు మాత్రమే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ప్రాపర్ టీత్ క్లీనింగ్ అనేది జరుగుతుంది. కాబట్టి మీకు దగ్గరలో ఉన్నటువంటి డెంటిస్ట్ ని సంప్రదించి మీకు సరిపోయేటటువంటి టూత్ పేస్ట్ ని అలాగే బ్రషింగ్ టెక్నిక్ ని తెలుసుకోండి. థ్యాంక్ యూ.